ఈరోజు మధ్యాహ్నం సుహాస్ నటించిన హే భగవత్ మూవీ చూడటం జరిగింది. ఈ సినిమా ఎందుకు చూడాలి, ఈ సినిమాలో ఉన్న విశేషాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సినిమా ఎలా ఉందంటే సినిమా చాలా బాగుందండి. ఒక్క ముక్కలో ఎందుకు బాగుందని చెప్పాను అంటే సినిమాలో మంచి కథ, కథనం, మాటలు, పాటలు, ఫ్రేమ్స్, లైటింగ్, సౌండ్స్ అన్నీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే మనకు నచ్చుతాయి. బాగున్నాయి కాబట్టి మనకు నచ్చాయి కాబట్టి బాగుంది అంటామో, బాగుంది కాబట్టి నచ్చే అంటామో తెలియదు, కానీ ఫైనల్గా అయితే బాగున్నాయి. ఈ సినిమాలో ఒక పాయింట్ ఉంటుందండి. ఈ పాయింట్ని చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా సెన్సిటివ్ పాయింట్ ఇది. ఏమాత్రం అటు ఇటు అయినా కంప్లీట్ వర్షనే మారిపోతుంది. ఆ పాయింట్ని ఆడియన్స్ని చాలా ఫైనల్గా క్లైమాక్స్ టైంకి కన్విన్స్ చేయగలిగాడు డైరెక్టర్, కనెక్ట్ చేయగలిగాడు. ఎప్పుడైతే ఒక పాయింట్ని, ఒక కొత్త టాపిక్ని మనం ఎత్తుకొని ఆ పాయింట్ని ఇది కరెక్ట్, ఇట్లా ఉంది అని ఆడియన్స్ని కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. సో ఈ విషయంలో డైరెక్టర్ 100% సక్సెస్ అయ్యాడు. యాక్టింగ్ పరంగా సుహాస్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, హీరోయిన్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, యాక్టర్ నరేష్ గారు అయితే ఎక్సలెంట్ అనమాట. మంచి ఎమోషన్స్ పండించాడు. తనకు కామెడీ టైమింగ్ కానీ ఒక మంచి ఈ టైంలో ఆయనకు వచ్చిన బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. సినిమా ఆల్రెడీ థియేటర్లో అవైలబుల్గా ఉంది. ఎందుకు ఈ సినిమా మీరు చూడాలనుకుంటే కామెడీతో స్టార్ట్ అయ్యి కామెడీతో కంటిన్యూ అయ్యి ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ క్యారెక్టర్ని అన్నీ కనెక్ట్ చేసుకుంటూ, డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ఫైనల్గా ఎమోషన్ టచ్తో సినిమా ముగుస్తుంది. ఇంతకీ కామెడీ ఏంటి, ఎమోషన్ ఏంటి, ఈ సినిమా ఏంటి తెలియాలంటే దగ్గరలో ఉన్న థియేటర్స్లో టికెట్స్ బుక్ చేసుకోండి. నేను మిస్టర్ ర్యాంపో.